నేను మీ డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్. ఈరోజు ది మోస్ట్ కన్ఫ్యూజ్డ్ టాపిక్, అంటే ఎప్పుడు మనం నడుము నొప్పి వచ్చినా మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఏంటంటే నడుము నొప్పికి కిడ్నీ నొప్పికి డిఫరెన్సెస్ ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే యూజువల్ మోస్ట్ కిడ్నీ నొప్పి అనుకోవడం, కిడ్నీలో నొప్పి వచ్చినప్పుడు నడుము నొప్పి అనుకోవడం, ఈ కన్ఫ్యూజన్ ఈజీగా ఉంటుంది. సో ఈరోజు మనం ఆ డిఫరెన్సెస్ ఏందో తెలుసుకుందాం. సో బేసికల్గా ఇది మన పక్కటెంకల్ అంటే రిబ్ కేజ్ అంటాం. ఈ రిబ్ కేజ్ కింద ఈ భాగంలో కిడ్నీస్ ఉంటుంది. సో కిడ్నీలో ఏమైనా ఇబ్బంది అంటే కిడ్నీలో రాయి కానీ కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నొప్పి కూడా ఈ భాగంలోనే ఉంటుంది. నడుము నొప్పి కూడా ఈ భాగంలోనే వస్తుంది. కాబట్టి దేర్స్ అన్ ఆల్వేస్ కన్ఫ్యూజన్, ఏది దేనివల్ల వస్తుందని ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సో కిడ్నీ నొప్పి గురించి ఫస్ట్ తెలుసుకుందాం. కిడ్నీ నొప్పి ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకవైపు వస్తుంది. టు స్టార్ట్ విత్ ఇట్ విల్ కమ్ ఇన్ వన్ సైడ్ అండ్ నొప్పి సడన్గా వస్తుంది, షూటింగ్ పెయిన్లా ఉంటుంది. అండ్ నొప్పి లాయిన్ టు గ్రాయిన్ అంటాం, అంటే ఈ భాగం నుంచి ముందు భాగంకి ఇలా నొప్పి పాకుతుంది. సో ఇటువైపు కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, ఈ భాగం నుంచి ఈ వైపుకి గ్రాయిన్ వరకు కింది గజ్జల వరకు నొప్పి పాకుతుంది. అటువైపు స్టోన్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఈ భాగం నుంచి గ్రాయిన్ వరకు గజ్జల వరకు నొప్పి పాకుతుంది. ఇది కాకుండా మూత్రంలో ఇబ్బంది రావడం, మూత్రంలో మంటగా ఉండడం, లేకపోతే మూత్రం ఎర్రగా రావడం, ఇవన్నీ మన కిడ్నీ వల్ల ఇబ్బంది ఉంటుంది. అదే నడుము నొప్పి ఉందనుకోండి, యూజువల్గా ఈ లోవర్ బ్యాక్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఈ నొప్పి ఇలా కిందికి పాకుతుంది. సో ఈ నొప్పి ఇక్కడ నుంచి రాడిక్యులర్ పెయిన్ ఇక్కడ నుంచి కిందికి కాలు వరకు, కొంతమందికి తొడ వరకు పాకొచ్చు, కింద అరికాల వరకు పాకొచ్చు. బేస్డ్ ఆన్ అగైన్ ఏ సైడ్ డిస్క్ ప్రొలాప్స్ అయింది. మనకు రైట్ సైడ్ జారింది అనుకోండి, రైట్ కాలంతా పాకుతుంది. ఎడం వైపు జారింది అనుకోండి, ఎడం వైపు కాలంతా పాకుతుంది. కొంతమందికి రెండు వైపులు డిస్కులు జారుతాయి. సో రెండు కాలాల్లో నొప్పులు ఉంటాయి. సో ఈ డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటే కిడ్నీ నొప్పి వల్ల వచ్చిందా లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ వల్ల నొప్పి వచ్చిందా మనం క్లియర్ చేసుకోవచ్చు.